మీరు ఆగస్ట్ 2 థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో రాజ్ ఎక్కడ కాదు ఇప్పుడు ఒక్క నిమిషం రాజ్ ఏంటి పెళ్లి బట్టలు వచ్చినట్టున్నారు? ఏమండి లాస్ట్ 3 ఫంక్షన్లకి ఇదే డ్రెస్ వేసుకొచ్చాను, అప్పుడు అడగలేదు. ఇప్పుడు సందర్భం ఇది. లాస్ట్ 3 ఫంక్షన్లకి ఇవే. అంటే ఇప్పుడు టెక్నికల్ పాయింట్ ఇప్పుడు ఈ సినిమాలో నువ్వు లాస్ట్ వరకు కూడా హీరోయిన్ తరఫున నిలబడి ఒక హీరోయిజాన్ని ఎగ్జిబిట్ చేసిన ఒక క్యారెక్టర్ని పెర్ఫామ్ చేసే, నార్మల్గా హీరో అంటేనే అదే కదా కరేజియస్గా నిలబడి, నువ్వు ఎందుకు వై యూ కుడ్ నాట్ పెర్ఫామ్ దట్ కరేజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది మీడియా అండ్ బికెన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ టోటల్ క్రిటిసిజం? వై యూ హ్యావ్ ఎఫర్డెడ్ ఇట్? ఎందుకు అసలు అది ఎందుకు కోరుకున్న వాళ్ళగా? ఏమండి ఆ కరేజ్ అని కాదు, ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్ బికాస్ నాకు మీరు ఇవాళో నిన్నో కాదు కదా, 10 ఏళ్ల నుంచి పరిచయం నాకు. ఐ వాంట్ టు ఫేస్ ఆల్ యూ పీపుల్, అందుకే వాళ్ళు వచ్చేసాను. ఈ నిన్నటి దాకా కూడా నేను అదే బాధపడుతుండే నాకు నేనే చెప్పుకున్నా, ఎన్ని రోజులు బాధపడతాం, ఎన్ని రోజులు భయపడతాం వాళ్ళకి అని చెప్పి. ఓకే, let us come to the film. ఇప్పుడు నార్మల్ గా నువ్వు 2013లో హీరో అయిన తర్వాత చేసిన సినిమాల కన్నా కూడా ఎక్కువ స్క్రిప్ట్లు వినుంటావు, వాటిలోంచి ఫిల్టర్ చేసుకుని సినిమాలు చేసావు నువ్వే చేసినప్పటికీ కూడా. అండ్ యూ హ్యావ్ గివెన్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద స్క్రిప్ట్ నాకు తెలిసినంత వరకు నీ గురించి. ఈ సినిమాని నువ్వు ఇమీడియట్గా వెంటనే ఒప్పుకోవడానికి వాట్ ఈస్ ది రీజన్? వాట్ హ్యాస్ రియల్లీ ఎక్సైట్? 3 కారణాలండి. ఒకటి, నాకు కథ విపరీతంగా నచ్చిందండి. ఇన్ వాట్ వే? అంటే ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది, మంచి మెసేజ్ ఉంది, మంచి ఎమోషన్ ఉంది సినిమాలోని, చాలా బలమైన కథ చాలా నచ్చింది. ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఏంటంటే, ఎంత మంచి కథ రవికుమార్ చౌదరి గారు డైరెక్ట్ చేస్తున్నారు అంటే ఆయన ఖచ్చితంగా అద్భుతంగా హ్యాండిల్ చేస్తారు అని తెలుసు. ఆయన ముందు చేసిన సినిమాలు కూడా చూసాం మనం, ఆయన ఖచ్చితంగా చాలా బాగా హ్యాండిల్ చేస్తారని తెలుసు. ఓకే. రెండో కారణం, మూడో కారణం శివకుమార్ గారు. ఈయన చాలా మంచి ప్రొడ్యూసరు. ఈయన గురించి ఇండస్ట్రీలో చాలా మంది దగ్గర చాలా విన్నాను, ఈయన చాలా మంచి ప్రొడ్యూసర్ అని చాలా మంది చెప్పారు నాకు. సో ఈ 3 కలిసినప్పుడు ఇంకా నాకు ఇంకేమై ఉంటుంది. సో ఇమీడియట్గా వెంటనే రాజ్ ప్లీజ్, ఈ సినిమాకి ట్రయాంగిల్ ఇప్పుడు మీకు ఏదైతే వినిపిస్తుందో కాంట్రవర్సీ, ఆ కాంట్రవర్సీ మీద ఉన్న ఇంట్రెస్ట్ తిరగబడరా స్వామి మీద ఉంటుందా ఆడియన్స్కి? ఏమో అండి, కనీసం ఇప్పుడైనా ఎంతమంది వచ్చారు, సంతోషం. నాకు తెలిసి RRR ప్రెస్ మీట్ కూడా ఇన్ని కెమెరాలు రాలేదు. అదే కదా. శివకుమార్ గారు ఒక్క నిమిషం. ఆల్రెడీ ఇప్పుడు మీరు సెకండ్ డేట్ వేశారు, బట్ దీనికి వన్ వీక్ బ్యాక్ ఆల్రెడీ ఒక సినిమా రిలీజ్ అయింది హీరో గారిది. సో మరి అది బిజినెస్ ఏమైనా ఎఫెక్ట్ చేస్తుంది అనుకున్నారా, లేకపోతే అంటే అది మీ పరస్పరం మాట్లాడుకుని ఓకే అన్నారా, లేదంటే ఎవరి దారి వాళ్ళది అన్నట్టు చూసుకున్నారా? లేదంటే ఆ సినిమాకి ఈ సినిమాకి ఎలాంటి పరిస్థితి, ఎలాంటి ఇది లేదు. అంటే ఆ సినిమా